నమస్తే విజయలక్ష్మి గారు. నమస్తే. తల్లుల యొక్క పాత్ర అనేటప్పుడు ఏం చేయకూడదు, ఏం చేయాలి? గాసిపింగ్ ఒకటి ఉండకూడదని చెప్పాను. తర్వాత తల్లి తండ్రి పిల్లల ఎదురుగా గొడవ పడ్డం అనేది అసలు చేయకూడదు. ఎందుకంటే మనము కోపంగా తెలిసి తెలియక మనం మాటలు వదిలేస్తాం. సో అది పిల్లలపైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. వాళ్ళు భయపడిపోవచ్చు ఏంటి గొడవ అని. వాళ్ళ మానసికంగా వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసింది కొంత అయితే చూసిన దాన్ని ఊహించుకొని వాళ్ళు ఇంకేదో ఊహించేసుకోవచ్చు. సో మానసికంగా వాళ్ళపైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రి ఎప్పుడు పిల్లల ముందు గొడవ పడకూడదు. సో ఇది చేయవలసిన బాధ్యత తండ్రికి కూడా ఉంది, కానీ ముఖ్యంగా తల్లికి ఉంది. అంటే ఒక ఆర్గ్యుమెంట్లోకి దిగకుండా చాలా సహనం పాటించాలి. ఓకేనా? ఇదేదో నేను అంటే పార్షియాలిటీతో చెప్పట్లేదు, చాలా ముఖ్యమైన లక్షణం. ఇంకొక మూడవ ముఖ్యమైన లక్షణం, పిల్లల ఎదురుగా మనం మన పెద్దవాళ్ళని నిందించకూడదు. వాళ్ళు మనకి ఎంతైనా చెడు చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ గురించి మనం చెడుగా ఎప్పుడు మాట్లాడకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళని మనం గౌరవం లేకుండా మన పిల్లల ముందే మాట్లాడితే రేపు పొద్దున వీళ్ళు మనల్ని ఎలా గౌరవిస్తారు? అదే కదా ఇండైరెక్ట్ లెర్నింగ్ అనమాట. అంటే వాళ్ళు మనల్ని చూసేది అది. ఇంకొకటి ఏంటి అంటే పిల్లలు మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే వీళ్ళు మన పిల్లలే కదా, మనం ఏం చెప్తే అది వింటారు, మన వైపే మాట్లాడతారు. అది చాలా తప్పు, ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఒక స్టేజ్ వరకు పిల్లలు మన మాట వింటారు మనం చెప్పినట్టు. వాళ్ళకి కాస్త స్పృహ వచ్చాక పెద్దగా ఇండివిజువల్ అయిన తర్వాత మా అమ్మ ఎప్పుడు ఇలా చెప్పేది కదా చిన్నప్పుడు, అదొక నెగిటివ్ లాగా వెళ్ళిపోతుంది అనమాట. సో మనం ఆ క్యారెక్టర్ ఎప్పుడు అవ్వకూడదు. కాబట్టి పెద్దవాళ్ళు మనల్ని, మన పెద్దవాళ్ళు ఎవరైనా సరే, మనకి ఎవరు చెడు చేసిన వాళ్ళైనా సరే, పిల్లల ముందు వాళ్ళ గురించి చెడుగా ఎప్పుడు మాట్లాడకండి. వాళ్ళు అంటే వీళ్ళు వాళ్ళేదో శత్రువుల్లాగా చూడడం, నిజానికి జరిగింది ఏంటో ఆ పిల్లలకి తెలియదు. సో మాట్లాడకూడదు. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే తల్లిగా తను చేయవలసింది ఎప్పుడూ కూడా తన కుటుంబ నేపథ్యాన్ని తక్కువ చేసి చూపించకూడదు. మనకింతే వస్తుంది, మీ నాన్న ఇంతే సంపాదిస్తారు, మన బ్రతుకు ఇంతే. అది చాలా చాలా పెద్ద తప్పు, తల్లి చేసేటువంటి చాలా పెద్ద తప్పు. ఎందుకు అంటే ఆ పిల్లలకి ఆ చిన్న ఏజ్ నుంచి ఓహో మేము ఇంతే అంటే ఇంకా ఆలోచనలు పెరగవన్నమాట. అంటే మనం ఏమీ చేయలేము, లేకపోతే మనం ఇది పొందలేము, ఎన్నో కోరికలు ఉంటాయి వాళ్ళకి కదా. కానీ దానికి చెప్పేటువంటి విధానం ఒకటి ఉంది. ఈ వయసుకి నీకు ఇది అవసరం లేదు నాన్న, నువ్వు కొంచెం పెద్ద అయ్యాక నేనే నీకు కొనిస్తానులే. కానీ చాలా మంది తల్లులు చేసేది ఏంటంటే మనం అది కొనలేనురా, మన దగ్గర అంత డబ్బు లేదు, మీ నాన్న అంత సంపాదించట్లేదు. చాలా తప్పు మాటకి ముందు అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. ఒక అంటే డైరెక్ట్ గా మనం తక్కువ చేస్తున్నాము. అది చాలా తప్పు, ఆ ధోరణే తప్పు. వాళ్ళ ఆత్మ న్యూనత భావం అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే తమను తాము తగ్గించుకోవడం మొదలు పెట్టేస్తారు వాళ్ళు. ఆత్మ న్యూనత పెరుగుతుంది. ఆత్మ న్యూనత పెరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళని తగ్గించుకోవడం మొదలు పెట్టేసి ఏదైనా రిస్క్ చేయాలన్న తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ జీవితంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది అనమాట. ఇది ఏదైతే తగ్గించుకోవడం అనేది మొదలు పెడతారు. సో అలా చెప్పకండి. ఇది మీకు ఇది అవసరము, ఇది అవసరం లేదు, నీకు ఇది కావాలి, ఇది అవసరం లేదు. సో దాన్ని వివరించడానికి ఓపిక కావాలి, కాస్త తనకి కాస్త అవగాహన కూడా ఉండాలి. పిల్లల ముందు అలా నెగిటివ్గా ఎప్పుడు చెప్పకండి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే మనం ఇప్పుడు కొంత సమయం దొరికింది, ఫ్యామిలీ టైం అనండి ఏదైనా, సో ఖచ్చితంగా దాన్ని క్వాలిటేటివ్గా ఉపయోగించండి. ఇంట్లో నలుగురు ఉన్నాము, కొంత టైం దొరికింది, కలిసి తినండి, కలిసి భోజనం చేయండి, స్కూల్లో ఏం జరిగింది తెలుసుకోండి, లేదా మన కుటుంబంలో ఇది జరిగింది, చిన్న ఆట ఆడండి, చెస్ ఆడండి, వాళ్ళతో క్యారమ్స్ ఆడండి, వాళ్ళతో క్రికెట్ ఆడండి, ఏదో ఒకటి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కథలు చెప్పవచ్చు. తల్లులు మర్చిపోయారు కథలు చెప్పడం అనేది. సో ఇలా తన కొంత క్వాలిటీ టైం అనేది పిల్లలతో స్పెండ్ చేయగలగాలి. ఇంకొకటి, మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు చూసారా, తల్లులు అసలు ఎలా ఈ దారి తప్పిన పిల్లల్ని దారిలోకి తెచ్చుకునేది ఎలాగా, లేకపోతే అసలు తల్లులకు తెలియకుండా జరుగుతుందా అంటే తల్లులకు తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా అనే క్వశ్చన్ కన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు తల్లులు. ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇవాళ డే ఎలా ఉంది, లంచ్ తినేసావా నాన్న, ఏం జరిగింది. అండ్ ఇంకొకటి, మనం ఎప్పుడు అడిగే క్వశ్చన్స్ అవి ఫ్రెండ్లీగా ఉండాలి, కానీ నువ్వు తిన్నావా, ఇవాళ ఏం జరిగింది, ఎవరితో మాట్లాడావు, ఇలా వద్దు. ఉండకూడదు. ఫ్రెండ్లీ నేచర్ లాగానే మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఓపెన్ అవుతారు. లేదు అంటే ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలు కూడా దాచేస్తారు మన దగ్గర. సో ఎవరో మూడో వ్యక్తి వచ్చి ఏదో పెద్ద జరిగాక కానీ మనకు తెలియదు, అప్పటికి చేయి జారిపోతుంది కదా, మనం వెనక్కి తెచ్చుకోలేము. సో ఇవి చాలా చిన్న చిన్నవి. కాబట్టి తల్లి చేయాల్సిన పని ఏంటి అంటే
అసలు గాసిపింగ్ అనేది చేసేంత టైం మనకి ఎక్కడిది? మన జీవితం గురించి మనం చూసుకోవడానికే మనకు టైం సరిపోదు నిజానికి మాట్లాడాలంటే. పెద్దవాళ్ళని మీరు గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అవగౌరవించకండి పిల్లల ముందు. అండ్ మీకేమన్నా ఉంటే పక్కన మాట్లాడుకోండి భార్యాభర్తలుగా. పిల్లల ముందు ఆ మాటలు వద్దు, ఆ గొడవలు వద్దు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డే టు డే లాంగ్వేజెస్ వచ్చేసరికి భాష అనేది ఒక సినిమా మాధ్యమం కానీ, లేకపోతే టీవీ మాధ్యమం కానీ, లేకపోతే ఈ మిగిలిన భాష అనేది చాలా చెడు చేస్తుంది అనేది నా అభిప్రాయం. అవును, తప్పకుండా అమ్మ. చాలా మారిపోయింది భాష. అసలు కొన్ని పదాలు కొన్నేళ్ల క్రితం వరకు ఇది మాట్లాడితే తప్పు, నోట్లోంచి ఆ పదం రాకూడదు అని వినడానికి కాదు కదా, అనడానికి కూడా భయపడేవాళ్ళు. అలాంటివి ఇప్పుడు ఎంత సునాయాసంగా చాలా చిన్న చిన్న పిల్లలు కూడా అంత పెద్ద పెద్ద వర్డ్స్ మాట్లాడుతుంటే వినడానికి ఎంత బాధ అనిపిస్తుంది. అసలు ఆ భాష అనేది చెప్పరాని అంటే బూతులు అనేది అది కామన్ అయిపోయింది. ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఫ్యాషన్ లో నుంచి పిల్లలు చాలా పక్కదారి పడతారు. ఎప్పుడైతే అది దానికి కట్స్ ఎలా ఉంటాయి అంటే తల్లిదండ్రులు ఎక్కడ ఒక నేను ఇందాక మీతో ఆర్గ్యూ చేసినట్టుగా స్కూల్లో ఉండే టైము లేదా బయట ఉండే టైము, ఆడుకునే టైము, తర్వాత తల్లి కూడా అలసిపోతుంది. తల్లి తన మనిషి కదా. సో ఆ తల్లి ఉండే టైం కేట ఆఫీసులో చేసి, ఇంట్లో చేసి, పిల్లలకు చూసి, క్యారియర్లు కట్టి భర్తను పంపించి ఆఫీస్కి వచ్చే పోయే వాళ్ళని చూసుకుని ఈ డే టు డే టైం టేబుల్లో తల్లి యొక్క స్ట్రెస్ ఏమాత్రం కొద్దిగా ఉన్నా కానీ ఈ భాష అనేది తల్లుల దగ్గరకు వచ్చేసరికి కొన్నిసార్లు బయటపడేదాకా చాలా డ్యామేజ్ అయిన తర్వాత కానీ బయటపడదు. నిజమే. సో ఈ భాష ఎలా ఉండాలి, స్కూల్లో ఎవరు గమనిస్తారు, లేకపోతే స్కూల్లో గమనించే వాళ్ళకు ఒక మెజర్మెంట్స్ పెట్టుకుంటారా, లేకపోతే మన పక్కింటి వాళ్ళు మనం ఏం భాష మాట్లాడుతున్నాం అది కామన్ అయిపోయింది. ఇప్పుడు భాష పక్కదారి పట్టడం ఇస్ వెరీ కామన్. హౌ టు కంట్రోల్ ఇట్? హౌ టు కంట్రోల్ అంటే కంప్లీట్గా కంట్రోల్ అయితే చేయలేము, ఖచ్చితంగా మినిమైజ్ చేయొచ్చు. మినిమైజ్ చేయడం ఎలా అంటే స్కూల్లో ఉన్నంతసేపు టీచర్స్ ఖచ్చితంగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, మానిటర్ చేస్తారు. ఒక క్లాస్ అనుకోండి 30 మంది 40 మంది పిల్లలు ఉంటారు. ఏదో బ్రేక్ టైంలోనూ ఎప్పుడో వీడన్న మాట వాడనడము, వాడన్నది ఇంకొకటి అనడము. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు తెలిసిన ఒక పేరెంట్, వాళ్ళ బాబు కాస్త పెద్ద బాబు, ఆవిడ ఒకరోజు నాతో డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళ స్కూల్ వాష్రూమ్ గోడలపైన ఎవరో బాబు అదే ఏజ్ అంతా ఒక 5వ తరగతి ఆ వర్డ్స్ రాస్తున్నాడు ఆ బాబు అండ్ వేరే పిల్లలతో మాట్లాడుతున్నాడని ఈవిడ వెళ్ళి కంప్లైంట్ చేస్తే టీచర్స్ మేమేమీ చెప్పట్లేదండి, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడితే అవును వాడు మాట్లాడతాడు, ఎక్కడ విన్నాడో మాకు తెలియదు అన్నట్టుగా నిర్లక్ష్య ధోరణిగా ఆన్సర్ చేశారంట. ఈవిడ చాలా బాధపడిపోయింది, పేరెంట్స్ అసలు సీరియస్ తీసుకోవట్లేదని. ఇప్పుడు చూడండి 10 మందిలో వాళ్ళ పిల్లల్ని నిందించడం ఇష్టం లేదు, ఆ తప్పు యాక్సెప్ట్ చేయలేకపోయారు. కానీ తల్లిదండ్రిగా మన బాధ్యత, అంటే తల్లిగా మెయిన్గా మన బాధ్యత ఏంటి అంటే ఏది తప్పు, మనం అసలు నోట్లోంచి అలాంటి వర్డ్స్ ఉచ్చరించడం ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్తూ ఉండాలి కంటిన్యూస్గా. ఒకరోజు చెప్పేసి వదిలేస్తే కాదు. పిల్లలు కదా, ప్రతిరోజు బయటికి వెళ్తారు, ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు. స్కూల్లో టీచర్స్ ఖచ్చితంగా మానిటర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఒక వృత్తికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అక్కడ బూతులు మాట్లాడడం ఏమంటారంటే అంగీకారం కాదు, అసలు అది టోటలీ అన్యాక్సెప్టబుల్. బట్ పిల్లలు నేర్చుకుంటున్నారంటే రకరకాల నేపథ్యాల నుంచి వచ్చిన పిల్లలు ఒకచోట కలుస్తున్నారు, వీళ్ళకి ఏదో ఫ్యాసినేటింగ్గా లేకపోతే ఈ వర్డ్ ఏంటో పలకడానికి బాగుందన్నది వాడు వాడేస్తాడు, ఇంకొకడు అది విని ఇంకొకడు వాడతాడు. అంటే ఆ పిల్లలు దాని అర్థం కూడా తెలియని పిల్లలు మాట్లాడేస్తుంటారనమాట. సో టీచర్స్ ఒక కన్నేసి ఉంచాలి, మాట్లాడిన వెంటనే కౌన్సిల్ చేయగలగాలి. అట్ ద సేమ్ టైం ఇంట్లో తను అసలు మెయిన్గా ఇంకొకటి డోంట్స్లో ఇంకొక ముఖ్యమైన పాయింట్ మర్చిపోయానమ్మా. మనకున్న సర్కిల్, అంటే ఎవరైతే మనకి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, లేకపోతే మనము కాస్త టైం దొరికితే పలకరింపుగా మాట్లాడే వాళ్ళు అనుకోండి, తల్లి ఎప్పుడైతే సెలెక్టివ్గా కరెక్ట్ గ్రూప్ని, పియర్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటుందో దాని ప్రభావం పిల్లలపైన చాలా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే మన చుట్టూ ఉండే 4-5 మన జీవితంలో చాలా శాతం ప్రభావితం చేస్తారు. ఇది సత్యం యాక్చువల్లీ. ఎవరైనా సరే, మన ఏజ్ వాళ్ళైనా సరే, మనకు ఉండేటువంటి పియర్ గ్రూప్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనపైన చాలా ఉంటుంది. సో తల్లి ఎప్పుడు గమనించవలసింది తన ఫ్రెండ్స్ ఎవరు, పిల్లల ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, కట్టడి చేయండి, చేయాల్సిన చోట మాత్రమే, మరీ బిగదీసి పెట్టకండి, వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి. అట్ ద సేమ్ టైం ఒక కన్నేసి ఉంచాలి. ఒకవేళ పిల్లలంతా మాట్లాడుకున్నట్టు మీకు అనిపిస్తే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడిన తప్పు కదా నాన్న, ఇట్లా మాట్లాడకూడదు, అలా వినలేదు,
సో మా టైంలో మేము ఇలా వాడేవాళ్ళం కాదు. ఏదైనా ఒక చిన్న స్టోరీ లాగా చెప్పండి. ఆ వర్డ్స్ ఉచ్చరించడం వల్ల మనకు కలిగేటువంటి నష్టం ఏంటి, ఏదైనా చెప్పడానికి ట్రై చేయాలి. తల్లి ఒక కన్నేసి ఉంచాలి. నేను అనేది ఏంటంటే తనకు తెలియకుండా ఏది జరగకూడదు. తన ఆ ఓపికను తెచ్చుకొని పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేసి ఫ్రెండ్లీగా కనుక్కోగలగాలి. కోపపడడం వల్ల అన్నీ రావు. మన ఇంట్లో వాడే భాష చాలా ఇంపార్టెంట్. మనం ఎలాంటి వర్డ్స్ మాట్లాడుతున్నాము, మనమేమి చేస్తున్నాము. నేను ఇందాక చెప్పాను చూడండి, మనల్ని చూసే పెరుగుతారు కదా. మన భాష ఎలా ఉందో, మన ప్రవర్తన ఎలా ఉంది మన ఇంటికి వచ్చిన వాళ్ళతో, అది పిల్లలు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళు దాన్ని అనుకరిస్తారు. అట్లా మనం భాషకి కేటాయించే టైము ఒక కథ రూపంలోనో, ఒక పాట రూపంలోనో, ఒక ఆట రూపంలోనో, ఒక గేమ్ రూపంలోనో, ఏదో ఒక సంథింగ్. అసలు ఒక కొన్ని రోజుల క్రితం వరకు అసలు నిజానికి చెప్పాలి, కల్చర్ ఎలా ఉండాలి, గౌరవం ఎలా ఉండాలి. మహానుభావుడు నాకు విశ్వనాథ్ గారు అంటే అమితమైన ఇష్టం. ఆయన సినిమా ఒక్కటి చూస్తే అసలు మన సంస్కృతి సాంప్రదాయం తెలిసిపోతుంది కదా. అసలు ఒక సినిమా చూపిస్తే పిల్లలతో కలిసి కూర్చొని చూడండి, అందరూ విలువలు తెలుస్తాయి కదా. మన విలువలు ఏంటి, మన నేపథ్యం ఏంటి, అసలు మనం ఎవరు అనేది తెలుస్తుంది. మన మనుగడ అంటే మన మూలాలు ఏంటి అనేది పిల్లలకి చెప్పే ప్రయత్నం తల్లులు చేయాలి. మనం ఆ సినిమాలు మనం ఇష్టపడి మనం చూస్తే మనతో పాటు పిల్లలు కూర్చొని చూడడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి తెలియంది తెలియజేయడమే తల్లి బాధ్యత. మనం అసలు ఇంట్రడ్యూస్ చేయకుండా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేయాలి కదా. సో తల్లి బాధ్యత ఇదంతా కూడా. తన రుచులు అభిరుచులు ఇందాక చెప్పాను చూడండి, బిడ్డ పుట్టినరోజే తల్లి పుడుతుంది. సో తన అభిరుచి ఏంటి, రుచులు ఏంటి, అవి బిడ్డ కోసమన్నా కొత్తవి నేర్చుకోగలగాలి తల్లిగా. ఈ సందర్భంగా మనం ఈ సినిమాల ప్రభావం చాలా, సినిమాలు సినిమాలు భాష ఎలా పక్కదారి పడుతుందంటే సినిమాల ప్రభావం. సినిమాలు ఎలా పోతున్నాయంటే ఇది. ఇప్పుడు థియేటర్ కల్చర్ ఎలా అయిపోయింది, సినిమాలు ఎలా వచ్చేసాయి. ఈ సందర్భంలో తల్లులు పాత్ర మనం మాట్లాడుకుంటున్నాము. తల్లిదండ్రులు వాళ్ళకు ఒక స్పేస్ కావాలి అనుకుంటారు. ఈ స్పేస్లో పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉండకూడదు అంటే ప్రతిదీ మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ టైం ఎలా ఉండకూడదు. ఏదైనా అతిగా చేస్తే అది వెగటొస్తుంది, ఏదైనా సరే. సో ఫస్ట్ ఈ తల్లిదండ్రికి పిల్లల ముందు ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అనేది తెలిసి ఉండాలి. మీరు సినిమాల గురించి మాట్లాడారు చూసారా. సో ఇప్పుడు ఫస్ట్ మన ఇంట్లో ఒక సినిమా నడుస్తుంది కదా, మన ఫ్యామిలీ డ్రామా. ఈ ఫ్యామిలీ డ్రామాలో ముఖ్యమైన క్యారెక్టర్స్ మదర్, ఫాదర్. సో వీళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఎంత ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు, అది చాలా ఇంపార్టెంట్. వీళ్ళ భాష ఎలా ఉంది, పిల్లల్ని పలకరించేటువంటి విధానం, మనం పలకరించేటువంటి విధానం ఎలా ఉంది, మన అసలు మార్నింగ్ రొటీన్ ఎలా ఉంది, ఇవన్నీ చాలా ప్రభావితం చూపిస్తాయి. ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను చూడండి. మీరు డబ్బు గురించి అన్నారు కదా. సో ఏదైతే అవసరమో అది మాత్రమే తల్లి కొంటూ కరెక్ట్గా టైంకి ఇస్తుంది అనుకోండి, పిల్లలకి ఏమర్థం అవుతుందంటే ఓకే మా అమ్మ కొంటుంది, ఏది అవసరమో అది కొంటుంది, అతిగా తను ఏది వేస్ట్ చేయదు. లేదా కొంతమంది అనవసరంగా మనకు కావాల్సినవి అవసరం లేనివి అన్ని షాపింగ్ చేసేస్తుంటారు. అప్పుడు పిల్లలకు కూడా ఏంటంటే ఆ డబ్బు విలువ తెలియదు. నాకు అవసరం ఉన్నా లేకపోయినా క్లారిటీ ఉండదు, ఇది కొనొచ్చు ఇది కొను. సో ఆ క్లారిటీని కూడా మనమే ఇస్తాం పిల్లలకి. తల్లి చేసేటువంటి ప్రతి చిన్న పని కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మూవీస్ ఖచ్చితంగా చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకంటే మాస్ మీడియా అనేది మనకి మ్యాక్సిమం రీచ్ ఉండేటువంటిది కదా. మీడియా అనేటువంటిది పవర్ఫుల్ మీడియం యాక్చువల్లీ. సో దాన్ని మనం వాళ్ళు ఎవరైతే జనాలు ఏదైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు తీస్తున్నారు, వాళ్ళని నిందించలేదు. జనాలు దాన్ని ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు తీస్తున్నారు కాబట్టి కొంత జనం దాన్ని చూస్తున్నారు. సో వాళ్ళని తప్పట్లేవు, అది వాళ్ళ బిజినెస్. కానీ మనకి ఒక విఘ్నత ఉండాలి, ఏది చూడాలి ఏది చూడకూడదు. ఇప్పుడు ఈజీగా ఓటీటీలు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ప్రతి దాంట్లో ఏదో ఒకటి సీనో డైలాగో లేకుండా అయితే ఉండదు. కాబట్టి పాస్వర్డ్ పెట్టుకోవడం, పిన్ పెట్టుకోవడం తల్లిగా చేయాల్సిన బాధ్యత, తల్లిదండ్రులు ఇద్దరు చేయాల్సింది. పిన్స్ పెట్టేసుకొని పిల్లలు ఏం వాచ్ చేస్తున్నారు, అడల్ట్ కంటెంట్ ఏమన్నా ఉంటే బ్లాక్ చేసేసుకోవడం, ఇలాంటివి చేయగలగాలి.